నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు రమణ అండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆడవాళ్ళందరికీ, ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉందమ్మా మీరు ఎక్కారు? బాగానే ఉందండి, బాగుంది. జనం కూడా తోపుడు లేకుండా చక్క సీట్లు కూడా అందుతున్నాయి, బాగా మంచిగానే ఉంది. అంటే కొంతమంది సీట్లు ఇరుగ్గా ఉన్నాయి, సీట్లు సరిపోవట్లేదు అని చెప్పి కొన్ని మాట్లాడతారు కదా, మీకేమనిపించింది బస్ ఎక్కిన తర్వాత? బస్సు ఎక్కిన తర్వాత అంటే అటువరకు కూడా అట్లానే ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లానే ఉంది. డబ్బులు ఎక్కినప్పుడు అట్లానే ఉంటున్నాయి, ఇప్పుడు లేనప్పుడు కూడా అట్లానే ఎక్కుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారమ్మా ఫ్రీ బస్? చిల్లకల్లి నుంచి విజయవాడకి. ఎంతమ్మా ఛార్జీ? అక్కడ నుంచి 115 ఉంది, 135 ఉంది, 95 రూపాయలది ఉంది. ఇప్పుడు మీరు ఎంత సేవ్ అయినాయి అమ్మా మీ ఊరు నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఎంత మిగిలి మీకు? 250 రూపాయలు మిగిలినట్టు. 250 రూపాయలు. మరి ఎంత ముందు అదే 250 రూపాయలు ఒకరోజు కూలి పనే మీకు? కూలిపోతుంది, మరి చేసేది ఏముంటది. అప్పుడంటే డబ్బులు, ఇప్పుడంటే డబ్బులు లేవు కదా. ఎక్కడికైతే తెనాల వరకు విజయవాడ, అక్కడి నుంచి మళ్ళీ చిల్లకల్లికి వెళ్తానే ఉన్నాం. మాకు బాగానే ఉంది ఇప్పుడు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావడానికి ఉంది అంటే గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా రావచ్చారా? రావచ్చు. మరి పథకం పెట్టినందుకు ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా మీరు? ఏం చెబుతాం, అని మంచివాడని చెబుతాం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదండి మహిళలకి, మీరు ఎక్కారండి, ఎలా ఉందండి? బాగుందండి. అంటే ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? బస్సుల విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ? బాగానే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. చక్కగా వెళ్ళాం, కండక్టర్ డ్రైవర్లు ఎవరు ఇసుక్కోవట్లేదు, శుభ్రంగా వెళ్ళాం, శుభ్రంగా వచ్చాము. అంటే బస్సులో రద్దీ ఎక్కువ ఉందని మాట్లాడుతున్నారు కదా, మీకేమనిపించింది? రద్దీ ఎక్కువ ఉంటుంది, ఉన్నప్పుడు మనం ఇంకో బస్సు చూసుకోవటమే, అంతేగాని రద్దీ లేకుండా బస్సు ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నేను అవును అదే మోపిదేవి వెళ్ళి వస్తున్నాం. ఎంత సేవ్ అయిందమ్మా మీకు? మాకు 400 మిగిలి అంట. అంటే ఇంతకుముందు అదే 400 పెట్టుకుని జర్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా వస్తున్నారు. అదే మరి ప్రభుత్వం మీ గురించి, ఆడవాళ్ళ గురించి నిర్ణయం తీసుకుని పథకం పెట్టడం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగుంది. మాకేం ఇప్పుడు సంపాదన తక్కువైనప్పుడు ఇలాంటి సేవ్ అయినట్టే కదా. మాకు సంపాదన తక్కువ ఉన్నప్పుడు మాకు ఇలాంటి సేవ్ అవుతాయి, శుభ్రంగా ఉంది, బాగా వెళ్ళొచ్చాము. మరి పథకం పెట్టారు కదా, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తారు? వందనాలు చెప్తాం, చాలా థ్యాంక్స్ అని చెప్తాం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలందరికీ, ఎక్కారా మీరు? ఎలా ఉంది? ఎక్కా, బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే సీట్ల కోసం కొట్టుకున్నారు, రద్దీగా ఉంది అని చెప్పి? అదేం లేదండి, కట్ట బస్సు ఉంది కదా మాకు, ఇప్పుడే దిగి వస్తున్నా కట్ట బస్సు ఎక్కి, బాగానే ఉంది. అంటే విజయవాడ లోకలేనండి మీరు? ఎల్లం కుదురు, బాగానే ఉంది. డైలీ బస్ ప్రయాణాలు చేస్తుంటారా? మార్కెట్కి రావాలంటే ఈ బస్సు ఎక్కి ఇక్కడ దిగి ఈ బస్సు ఎక్కుతా. ఇప్పుడు మరి నెలలో ఎంత ఖర్చు అయ్యేదమ్మా మీకు ఈ ప్రయాణాలు చేయడం వల్ల? వెళ్తానికి 40 రూపాయలు అయ్యేది, వచ్చానికి 40 రూపాయలు అయ్యేది. అంటే రోజుకి 80 రూపాయలు అండి. ఇక 3 రోజులకి 4 రోజులకి మేము ఫ్యాన్సీ ఐటమ్ అమ్ముతాం, దానికి తగ్గితే వస్తాయి. అంటే నెల వచ్చేటప్పుడు 2000 రూపాయలు, 3000 రూపాయలు ఛార్జీలు అవుతాయి మీకు? అవుతాయి. మరి ఇప్పుడు ఫ్రీ అయినా మొత్తం? ఫ్రీయే. మరి ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఇలాంటి పథకం పెట్టారు కదా, బాగానే ఉంది పథకం, బాగానే ఉంది, బాగానే పెట్టాడు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టారు కదా, దాదాపుగా 2 నెలలు అవుతుంది. మరి ఎలా ఉంది ఇప్పుడు ఫ్రీ బస్సు? మీరు ఎక్కారా? ఎక్కాము ఈ మధ్యనే 2 సార్లు. ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం బాగానే ఉంది. మీరు డైలీగా ఉంటారా లేదా అప్పుడప్పుడు ప్రయాణాలు? అప్పుడప్పుడే అవసరమైనప్పుడు. మరి ఎంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు? మీకు ఎంత మిగిలి ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత? నేను ఎక్కువగా వాడలేదండి, ఈ మధ్యనే 2 సార్లు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం మంచిదని అంటారు అది? మంచిదే. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా మా మహిళలందరికీ, మరి మీరు ఎక్కారా? ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే చాలా మంది బాగోలేదు, ఇరుగ్గా ఉంది, సీట్లు లేవని అంటారు కదా, మీకేమనిపించింది? అట్లాగే ఉందిలే కానీ అడ్జస్ట్ చేసుకుంటాం మనం, అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లనే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారమ్మా? నేను తెనాల నుంచి వచ్చానండి. మరి ఛార్జీ ఎంత అయింది, ఎంత మిగిలింది మీకు ఇప్పుడు? తెనాల నుంచి మామూలు బస్సు అయితే 40 రూపాయలు ఏమైనా తీసుకుంటారండి. ప్యాసింజర్ పల్లెలుగు కదా, అది ఎక్కానండి. ఎక్స్ప్రెస్ అయితే 60 ఏమో తీసుకుంటారు, 78 ఉంది. మరి నెలలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారమ్మా మీరు ఇలాగా? అంటే ఏదన్నా ఫంక్షన్ అది ఏదైనా ఉన్నప్పుడు వెళ్తాము, ఏదన్నా ఉంటే లేకపోతే పోస్ట్ తారీఖుకి వెళ్తాను. మరి ఇప్పుడు ఎంత మిగిలిందమ్మా మీకు ఈ ఫ్రీ బస్ వల్ల? ఫ్రీ బస్ వల్ల 70 రూపాయలు మామూలుగా ఎక్స్ప్రెస్ ఎక్కితే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదమ్మా శ్రీ శక్తి కింద, ఎలా ఉందమ్మా పథకం? మీరు ఎక్కారా? ఎక్కామండి, బాగానే ఉంది. కాకపోతే ఆ ఫ్రీ బస్ బదులుగా ఛార్జెస్ తగ్గిస్తే బాగుండేది, అందరికీ కన్వీనియంట్ గా ఉండేది. మేడం, లేడీస్ కి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మీరు ఎక్కారండి, ఎలా ఉంది? ఎక్కామండి, బాగానే ఉంది. మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగానే యూజ్ అయింది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు? మాది కట్టుబడిపాలెం, అక్కడ నుంచి కాకాని వెళ్ళాము ఒకసారి. ఈరోజు ఉయ్యూరు నిన్న ఫంక్షన్ నుండి వెళ్ళాము, బాగానే అనిపించింది. ఎంత సేవ్ అనిపించిందండి మీకు?
అంటే మనిషికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అక్కడ ట్రావెల్ చేయాలి, కాకని వెళ్ళాలి. మా ఊరు నుంచి విజయవాడకి ఒక 40, అక్కడ నుంచి ఒక 40 రూపీస్. మనిషికి మినిమం ఒక 100 వేసుకొని రిటర్న్ వెళ్ళాలంటే సో 100 రూపీస్. ఇప్పుడు అయితే బాగుందంటారా? బాగుంది. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా ఆగస్టు 15 నుంచి, దాదాపు 2 నెలలు అవుతుంది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందండి. మా అమ్మగారు ఊరు మార్కాపురం అయితే అక్కడి నుండి గుంటూరుకి ఫ్రీగానే వచ్చా ఎక్స్ప్రెస్ లో. ఇప్పుడు పల్లె వెలుగులో అమ్మ గుడి కన్నా వద్దామని ఫ్రీగానే వచ్చాను. కనకదుర్గం గుడికి వచ్చారా? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు పక్కన గొడవర గ్రామం అని ఓ 15 కిలోమీటర్లు. అక్కడ నుండి సిటీ బస్కి వచ్చి ఇక్కడ నుండి అంత ఫ్రీయే, బాగానే ఉంది. ఇప్పుడు మీకు సుమారు ఎంత సేవ్ అయిందమ్మా? ఇప్పుడు ఎంత డబ్బులు మిగిలి అంటారు ఈ ఫ్రీ బస్? ఇంకా అది ఎంత టికెట్ నుంచి వాళ్ళ అమ్మాయి దగ్గర ఉంది, సేవే కదండి. ఎట్లయినా 150 ఉండిద్దా? ఎంత ఉందమ్మా టికెట్లు? పర్వాలేదు, మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకి బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం చదువుకునే పిల్లలకి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకి, పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. మీకు అలాగే అనిపిస్తుందా చూసినప్పుడు? అలాగే అనిపిస్తుంది. స్త్రీ శక్తి కింద రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా, పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరికీ కూడా ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఎలా ఉందమ్మా పథకం? మీరు ఎక్కారా బస్సు? చాలా సార్లు ఎక్కానండి. ఫ్రీ బస్ వచ్చాక విజయవాడ, తిరువూరు చాలా సార్లు వచ్చాం మా పాప దగ్గరికి. చాలా బాగుంది. ఇప్పుడు మరి తిరువూరు నుంచి విజయవాడకి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యేదమ్మా మీకు? మాకు వచ్చి మా పాప దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ పెనుమాకి వెళ్ళాలండి. మాకు వచ్చి 350, 400 చిల్లర అవుతుంది. అయితే ఇప్పుడు అదేమి లేదు. అసలు చేతిలో డబ్బులు లేకపోయినా, ఇంట్లో డబ్బులు లేకపోయినా మా పాప దగ్గరికి డేర్ చేసి రాగలుగుతున్నా. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతున్నా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతున్నా. మరి ఫ్రీ బస్సు పెట్టి 4 రోజులు అవుతుంది కదా, 4 రోజులు దాటిపోయింది. మరి ఎన్నిసార్లు మీ పాప గారిని చూడడానికి వచ్చారు? మా పాప డెలివరీ అయ్యారండి, అత్తగారింటి దగ్గరే ఉంది. 4 సార్లు వచ్చి వెళ్ళిపోతున్నా. అంటే దగ్గర చాలా హ్యాపీగా ఉంది. ఒక 1500 రూపాయలు సేవ్ అయినాయా మీకు? 1500 కాదు, 2000 సేవ్ అయినట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు కదా, ఎలా అనిపించింది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబు గారికి? బాబు గారికి మా హృదయపూర్వక నిండా వందనాలు. మా ఓటు కూడా బాబు గారికే వేసి మళ్ళీ 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 బాబు గారికే వేస్తాం. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు కదండి మహిళలకి, స్త్రీ శక్తి అనే పేరుతో. అవునండి. ఎక్కారండి బస్సు? ఎలా ఉందండి? బాగుందండి, ఫ్రీ బస్ బాగుంది. మరి చాలా మంది ప్రభుత్వం నష్టం పోతుంది, సీట్లు ఉండట్లేదు, బస్సులు తక్కువైనా అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించిందండి? లేదండి, మాకు బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశారండి? నగరకల్ రోడ్ నుంచి విజయవాడ వచ్చాం. ఎంతండి ఛార్జీ? ఛార్జీ 30, ఒక 70, 100, ఇది ఒక 50, 150 అండి. అంటే 150 రూపాయలు మిగిలి అంటారు ఈ రోజు. మరి నెలలో ఎన్నిసార్లు ఇలాగ ప్రయాణాలు చేసే? 2, 3 అండి మేము చేసేది, అంతకన్నా 2-3 సార్లు అయితే చేస్తూ ఉంటారు. మరి డబ్బులన్నీ మిగిలినా? అంతే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మీ మహిళలను ఉద్దేశించి పథకం పెట్టారు. అవును. మరి మీరు ఏం చెప్తారండి సీఎం గారికి? సీఎం గారికి మేము మంచి పథకం, మంచిది ఏనండి, సూపర్ 6 అన్ని వర్తించినవి అని చెప్తాం. రీసెంట్ గా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్ ఇచ్చారు కదండి, ఎలా ఉందండి? మీరు ఎక్కారా ఫ్రీ బస్సు? ఎక్కాను. ఎలా ఉందండి? మహిళలందరికీ యూజ్ఫుల్. అంటే మీకు అంతకుముందు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఛార్జీ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందండి ప్రొసీజర్? ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. ఒక నాన్ స్టాప్ అంటే లాంగ్ జర్నీలకి కొంచెం కష్టం. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదండి ఆగస్టు 15 నుంచి, సుమారు 2 నెలలు అవుతుందండి. ఎలా ఉందండి ఇప్పుడు ఫ్రీ బస్? మీరు ఎక్కారా? బాగుందండి. ఇప్పుడు ఫ్రీ బస్లోనే వచ్చానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నూజివీడు నుంచి వచ్చాను. నూజివీడు నుంచి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఎంత ఛార్జీ అయింది? 55 రూపీస్. ఫ్రీయేనా? ఫ్రీ అండి. మరి ఇంతకుముందు నెలలో ఎన్నిసార్లు ప్రయాణం చేసేవారు, ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఒకసారి. మరి ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటో? చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు అన్నారు, ఎన్నికల హామీల్లో నెరవేర్చారు. మరి మీరేం చెప్తారు? బాగుందండి ఈ పథకం. బాగుంది. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదండి ఆగస్టు 15, ఇప్పుడు దాదాపుగా 2 నెలల వరకు వస్తుంది. ఎలా ఉందమ్మా ఫ్రీ బస్? మీరు ఎక్కారా? బాగానే ఉంది, ఇవాళ ఎక్కాను ఫస్ట్ టైము. చంద్రబాబు నాయుడు గారి వల్ల బాగానే ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తెనాలి నుంచి. ఎంతమ్మా ఛార్జీ మీకు విజయవాడకి? 45 రూపాయలు. మరి 45 రూపాయలు మిగిలినట్టేనా మీకు? మిగిలినట్టే. మరి ప్రభుత్వం ఇలాంటి పథకాలు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, మంచిగానే ఉంది. మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పి ఆగస్టు 15వ తారీఖు నుంచి ఇచ్చారు కదా, దాదాపు 2 నెలలు అవుతుంది. ఎలా ఉందమ్మా ఫ్రీ బస్? బాగుంది. బాగుందండి. బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము సోంపేట నుంచి. ఓకే, ఇక్కడికి ఎంత ఛార్జీ అవుద్ది, ఎంత దూరం? ఫుల్ బస్సుకు రాలేదు, అవి ట్రైన్కి వచ్చినాం. ఓకే, అంటే ఫ్రీ బస్సు మీరు ఎక్కారా ఇప్పుడు వరకు? ఎక్కాను. ఎలా అనిపించిందమ్మా? బాగుంది. ఇప్పుడు
ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు పెట్టారు కదండి చంద్రబాబు నాయుడు గారు, ఎలా ఉందండి? నాకైతే పర్లేదు అనిపిస్తుందండి. మేము విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నా నేను. పర్లేదు, అక్కడ కూడా బస్సులు బాగానే జరుపుతున్నాయి, ఇక్కడ కూడా బాగానే. మొత్తం వెళ్ళి రావడానికి మొత్తం ఫ్రీయేనా? ఫ్రీయే, మొత్తం ఫ్రీయే. ఎంత అవుద్దమ్మా ఛార్జీ? ఎంత మిగిలింది మీకు? ఎక్స్ప్రెస్ నాకు టికెట్ అయితే తెలియదండి. మాది రాయలసీమ. గుంటూరులో మా అమ్మాయి హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి వస్తున్నా, రోజు వెళ్ళి వస్తున్నా. అయితే ఫ్రీనే, బస్సు టికెట్ ఎంత అనేది నేను చూసుకోలేదు. వాళ్ళేమో టికెట్ ఇచ్చారు, ఆధార్ చూపించాము, టికెట్ ఇచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అమ్మా? బాగానే ఉందంటారు. ఇబ్బంది అంటే ఏం లేదు, కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదండి, ఇంకా ఆగస్టు 15వ తారీఖున 2 నెలలు అవుతుందండి, ఎలా ఉందండి? బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది, తర్వాత ఏం చెప్పలేం. అంటే కొంచెం సీట్ల కోసం ఇబ్బంది పడుతున్నారు, ఇరుగ్గా ఉందని మాట్లాడుతున్నారు. లేదు బాగానే ఉంది, బాగుందంటారు. ఫ్రీగా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారమ్మా? ఇప్పుడు మేము ఏది ఊరిది అవనగడ్డ వెళ్ళి వచ్చాం. అవనిగడ్డ ఎంతమ్మా ఛార్జీ? ఏం మరి మా ఛార్జీ మాకు తెలియదు, ఉంటుంది 150. ఇంత ముందు వెళ్ళే ఉంటారు కదా, 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు మిగిలినట్టేనా? మిగిలినట్టు. మేడం ఫ్రీ బస్సు ఎక్కారు కదా, ఎలా ఉందండి? ఫ్రీ బస్ పెట్టి దాదాపు 2 నెలలు అయింది కదా. బాగానే ఉంది, బాగానే ఉందండి. బాగానే ఉంది. అంటే కొంత రద్దీ ఎక్కువ ఉండడం, సీట్ల కోసం కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. లేదండి, స్టార్టింగ్ అలా ఉంది కానీ ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మరి ఈ పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చెప్తారండి? పథకం ఎలా అనిపిస్తుంది మీకు? లేదండి, చాలా బాగుంది, చాలా బాగుందంటారు. ఈ పథకం ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కానీ చదువుకునే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి మీకు వాళ్ళకు పనికొస్తుంది అంటారా? పనికొస్తుంది. అయ్యో ఎందుకు ఉంటుందండి. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా మహిళలందరికీ కూడా, ఎలా ఉందండి? మీకు ఎలా అనిపించింది? మాకు బాగానే ఉంది ఫ్రీ బస్సులు, కాదు కొంచెం టైం మీద రావట్లేదు. సిట్నగర్ వెళ్ళే బస్సులు అయితే అసలు రావట్లేదు. పాలపేట సిట్నగర్ వెళ్ళిన బస్సులు లేట్గా వస్తున్నాయి, అదే ప్రాబ్లం. మీది విజయవాడ లోకలేనమ్మా? మాది లోకల్. అంటే రెగ్యులర్గా ప్రయాణం చేస్తూ ఉంటారా? రెగ్యులర్ బస్ స్టాండ్లో డ్యూటీ మాది ఆఫీస్లో. ఇప్పుడు దాదాపుగా నెలకి ఎంత ఛార్జీ అవుద్దమ్మా మీకు? నాకు వచ్చి 40 రూపాయలు అవుతుంది, ఇటు నుంచి అటు నుంచి. ఇటు నుంచి అటు నుంచి 40 రూపాయలు అవుతుంది. అంటే సుమారు ఒక 1500 వరకు మీకు ఛార్జీలు అవుతుంది. మరి ఇప్పుడు ఫ్రీయేనమ్మా మొత్తం? మొత్తం ఫ్రీ. మరి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు కదా, పథకం బాగానే ఉందండి, బాగానే ఉంది. కొంచెం బస్సులే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది, సిటీ బస్ స్టాండ్లు. 6వ నెంబర్ ప్లాట్ఫారం మాట జనాలు ఎక్కువ ఉంటున్నారు, బస్సులు తక్కువ వస్తుంది. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చారు కదండి, ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఎలా ఉందండి? మీరు ఎక్కారా? బాగుంది, ఒకసారి వెళ్ళాను, ఒకసారి ఇప్పుడు వస్తున్నాను. అన్నాసరం వెళ్తున్నాను నేను. బాగానే ఉంది, బాగానే తీసుకొచ్చారు, అంతా బాగుంది. బస్సులో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందండి? లేదండి, కాకపోతే జనం బాగా ఎక్కుతున్నారు, కిటకిట్లు ఆడిపోతున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ లేదు, అంత జనం ఉండదు. అది ఎక్కడానికి మరి వెళ్ళటానికి కొంచెం ఎక్కడానికి ప్రాబ్లమే కదా. అంటే ఫ్రీ బస్ అని చెప్పి మహిళలందరూ కూడా టూర్లు వెళ్తున్నారు? లేదండి, మేము 2 నెలలు అయింది చేసుకున్నాం. రేపు 3ంటికి టైంకి వెళ్తాం. 10 మంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? పట్టుకుని వేరు, పేపర్ల దగ్గర పట్టుకుని వేరు. ఇప్పుడు ఎంత ఛార్జీ అయిందమ్మా మీకు మామూలుగా అయితే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే విజయవాడకి? లేదు, ఊరు నేను వచ్చాక ఇప్పుడు నేను. ఇప్పుడు ఫ్రీ. ఇంతకుముందు ఎంత అయ్యేదమ్మా? ఇంతకుముందు అయ్యేది 210 అట్లా అయ్యేది. వెళ్ళటానికి రావటానికి అక్కడే ఉంది విజయవాడలో, చాలా మంది ఉన్నారు చుట్టాలు, వస్తా వెళ్తా ఉంటారు. మహిళలకి ఫ్రీ బస్ అని పెట్టారు కదా, ఎలా ఉందమ్మా ఫ్రీ బస్ పథకం? బాగుంది, చాలా బాగుంది, కన్వీనియంట్ గా ఉంది. కానీ కొంచెం బాగా రష్, కానీ మహిళలందరూ బాగా వినియోగించుకుంటున్నారు. అంటే ఖాళీగా ఉన్న మహిళలందరూ కూడా టూర్లు వేస్తున్నారంటారా? మరి ఏమో తెలీదు వాళ్ళ గురించి. మహిళలు బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టేటప్పుడు ఉద్యోగం చేసుకునే మహిళలకి లేదంటే చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. మరి మీకేమనిపించింది ఈ పథకం చూసిన తర్వాత? బాగుంది, చంద్రబాబు నాయుడు మహిళలందరికీ బాగా చేస్తున్నారు. సూపర్ 6 బాగా సక్సెస్ అయ్యింది, బాగుంది. ఆయన ఏం ప్రామిస్ చేస్తారో అన్నీ చేశారు. అంటే బస్సు బాగా రష్గా ఉంటుంది, సీట్లు ఉండట్లేదు, కొట్టుకుంటున్నారా మాట్లాడుతున్నారు? అది వాస్తవమే. ఫ్రీ పెట్టినప్పుడు ఎవరైనా దాన్ని వినియోగించుకుంటారు కదా. రష్ మన బస్సు ఆక్యుపెన్సీ పెంచితే బాగుంటుంది. బాగుందంటారు మేడం. రీసెంట్గా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు కదా ఆగస్టు 15వ తారీఖు. మరి 2 నెలలు అవుతుంది, ఎలా ఉందమ్మా ఇప్పుడు బస్సులు? బాగుంది, మాకు రోజుకు 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. నేను వ్యాపారానికి వెళ్తాను, నాకు రోజుకు 100 రూపాయలు మిగులుతున్నాయి. రోజుకు 100 రూపాయలు? 100 రూపాయలు నాకు ఛార్జీ అవుతాయి. నాకు టిఫిన్ తోటి 120 రూపాయలు అవుతుంది. టిఫిన్ కాక ఇప్పుడు నాకు 100 రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఏం పని చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? వాయిదా సొమ్ములు అమ్ముతాను, పురుగులకి వెళ్తాను. పొద్దున్న నేను వెళ్ళేసి
ఆటోకు ఒక 20-30 రూపాయలు పోయినా కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు బస్కే ఫ్రీగా వెళ్తున్నాం. 100 రూపాయలు నాకు రోజు మిగులుతున్నాయి. అంటే మీ కష్టం మిగులుతుందంటారా? చాలా మటుకి వాళ్ళ డబ్బులు తీసి పర్సు నుంచి తీసిచ్చే పని లేకుండా పోతుంది అలా ఆటోకు తప్పితే. మరి చంద్రబాబు గారు ఈ పథకం పెట్టారు కదా, చాలా మంది సీట్లు లేవు, ఇరుక్కోగా కుట్టుకున్నారు, గొడవలు పడుతున్నారని మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది? ఏమీ లేదండి, మేము బస్సులో వస్తున్నాం, బాగా వెళ్తున్నాము, మాకు అదేం లేదు. అది బాగుంది. మరి చంద్రబాబు గారు ఈ పథకం పెట్టారు కదా, మీరేం చెప్తారు సీఎం గారికి? బాగుంది, ప్రభుత్వం బాగుంది, ఈ పని బాగుంది, ఉచిత ఛార్జీలు.